హాయ్ అండి అందరికీ. మేమైతే కొమరలికి వెళ్తున్నాననేసి ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పాను కదా! అయితే మేమైతే కొమరలికొచ్చిన రోజు సాయంత్రం వ్లాగ్ అనమాట. ఫస్ట్ డే సాటర్డే రోజు ఈవినింగ్ వ్లాగ్ ఇది. మేమైతే మధ్యాహ్నం పొద్దునొచ్చేసాము. పొద్దున 10:00 ఏమో రీచ్ అయ్యాము కొమరలికి. అయితే సాయంత్రం మధ్యాహ్నం అయితే బియ్యం గిట్ల పోసేసొచ్చాము. మల్లన్న తండ్రికి బియ్యం పోసి వచ్చామనమాట. బియ్యం పోసి బండర గిట్ల ఎక్కిచ్చేసొచ్చాము. ఇదైతే మేమైతే కిరాయికి తీసుకున్నాము రూము. దానిపైన బిల్డింగ్ పైన అనమాట. అక్కడ చూస్తున్నారా ఖాళీ ప్లేస్ ఉంది. ఆ చెట్టు కిందనే మేము ఉండేవాళ్ళమండి. ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్ 2 డేస్ తాడిపత్రి కట్టుకొని ఆ చెట్టు కిందనే ఉండేటోళ్ళం అనమాట మేమైతే. కానీ ఈసారి మాత్రం రూమ్కి రెంట్కి తీసుకున్నాము. కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే ఉండే రూమ్స్ కూడా. సో అందుకని మేమైతే రూమ్ రెంట్కి తీసుకున్నాము. 2 డేస్కి కొంచెం తక్కువనే రూమ్ అయితే వచ్చినుండే. మేమైతే కర్రీ చేసుకోవడానికి కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాము. వంకాయ, ఆలుగడ్డ, టమాటా కర్రీ. వంట వండుకోవడం అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే వచ్చేసరికి 10 అయిపోయింది. కానీ మధ్యలో మేమైతే ఇంటికాడ చేసుకొచ్చుకున్న ఇడ్లీలు అయితే తినడం వలన మాకు కొంచెం ఎనర్జీ అయితే ఉండే. సో అందుకని ఇక బియ్యం గిట్ల పోసేసి బండారు గిట్ల ఎక్కిచ్చేసి వచ్చాక వంట అయితే చేసుకుంటున్నాము. టైం వచ్చేసి 5 ఏమో అవుతుందండి ప్రజెంట్ అయితే ఇప్పుడు. మా అత్తమ్మ అయితే కర్రీ చేస్తున్నారు. వంకాయ, ఆలుగడ్డ, టమాటా కర్రీ అయితే మా అత్తమ్మ చేస్తున్నారు. చాలా బాగా వండుతారండి మా అత్తమ్మ కర్రీస్ అయితే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మా అత్తమ్మ చేసే కర్రీస్. అప్పటికే ఫుల్ అంటే ఫుల్ ఆకలైతూ ఉంది. సో కర్రీ వండేదానికంటే ముందే మేము బెల్లమన్నం పరమాన్నం అయితే ఉండే, దేవుడి కోసం వండిన పరమాన్నం ఉంటే పరమాన్నం అయితే తినేసామండి. అది తిన్నాక కూరగాయలు కట్ చేసుకొని బియ్యం గిట్లా కడిగేసుకొని వంట అయితే స్టార్ట్ చేసాము. ఈ ఫాస్ట్గా వంట అయిపోతే మళ్ళీ షాపింగ్లకు ఇట్లా తిరగాలి కదా. సో అందుకని ఫాస్ట్గా అయితే వంట వండేసుకుంటున్నాము. వంకాయ, ఆలుగడ్డ, టమాటా కర్రీ అయితే ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోతుంది కదా. సో అందుకని మేమైతే ఈ కర్రీ చేసుకుంటున్నాము. పప్పు చేసుకుందాం అనుకున్నాం కానీ కుక్కర్ అయితే మర్చిపోయామండి. కుక్కర్ తెచ్చుకోలేదు. సో అందుకని మేమైతే పప్పు చేసుకోలేదు. మా మామయ్య వచ్చి పప్పుచారు చేయండి అని ఒకటే అడుగుతున్నారు. కానీ మేము కుక్కర్ తీసుకురాలేదని చెప్పాము. మేమైతే ఫాస్ట్గా వంట చేసుకొని తినేసిన తర్వాత అలా షాపింగ్కి అయితే బయలుదేరామండి. కొనడం తక్కువ ఉంటుంది కానీ తిరగడం మాత్రం ఎక్కువ ఉంటుంది. తక్కువ షాపింగే చేస్తామండి కానీ తిరుగుతూనే ఉంటాము. 7కి 8కి అట్లా స్టార్ట్ చేసినామంటే 12 అయిపోతుంది. మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి అంతేం కొనము, కాకపోతే చూస్తూ ఉంటాము. మళ్ళీ బోనాలు గిట్లా వస్తుంటాయి కదా, చాలా బాగా చేస్తారు బోనాలు కూడా ఇక్కడ. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. మస్తు టైంపాస్ కూడా అవుతుంది. గాజులలో అయితే ఇన్ని వెరైటీస్ ఆఫ్ గాజులు అయితే నేను ఇక్కడే చూశానండి. మస్తు వెరైటీస్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. కొత్త మోడల్ బ్యాంగిల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. అంటే బయట నేను వెళ్ళిన షాపులలో అయితే ఇలాంటి మోడల్ అయితే కనిపించలేదు, నాకు ఇక్కడే కనిపించాయి. పక్కన పచ్చబొట్టు కూడా ఉండేనండి. ఒక లెటర్ వేయడానికి 50 రూపీస్ అంట. నేను మా హస్బెండ్ పేరు వేయించుకుందాము అని నేను అనుకుంటే మా ఆడపడుచు ఉండి ఆ నీడిల్స్ మారుస్తారో మారవరో, వేరే వాళ్ళకి వేసిన నీడిల్స్తోని మీకు వేస్తే మళ్ళీ ఏమైనా అవుతుంది వద్దు అనేసి అన్నుండే. సో అందుకని మేమైతే ఊరుకున్నాము. ఇక్కడ చూస్తున్నారా కూరగాయలు అమ్ముతున్నారు కానీ చాలా ఎక్కువ ప్రైస్ అమ్ముతారండి. ఇక్కడైతే మాకు కొన్ని కమ్మలు నచ్చినుండే. మేమైతే కొన్ని ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాము. నేను మా ఆడపడుచు అయితే ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడ తీసుకుని ఉండే. మా అల్లుడు కూడా ఇక్కడ కడెం తీసుకున్నాడు. మా బాబుకి కూడా ఇక్కడే కడెం నేను కూడా తీసుకున్నాను. ఏ షాపును గిట్లా వదలకుండా అన్ని షాపులు అయితే కవర్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. మాకు ఏదైనా నచ్చింది అంటే అక్కడికి వెళ్ళి దగ్గర నుంచి చూస్తున్నాము, వాటి ప్రైస్ అడుగుతున్నాము. ఎక్కువ ప్రైస్ అనిపిస్తే మాత్రం తీసుకోకుండా, తక్కువ ప్రైస్ అనిపిస్తే మాత్రం తీసుకొని వస్తున్నాం అనమాట. కొంచెం బేరం ఆడి ఆ ఎక్కువ ప్రైస్ ఉన్నదాన్ని కూడా కొంచెం తగ్గించుకొని మనకు రీజనబుల్ అనిపిస్తే మాత్రం తీసుకుంటున్నాము. నేనైతే ఇక్కడ మల్లుడు చూస్తున్నారా, అతడికి మాత్రం స్పెట్స్ అన్నా కానీ, వాచెస్ అన్నా కానీ, క్యాప్స్ అన్నా కానీ చాలా అంటే చాలా ఇష్టము. ఎక్కడ క్యాప్స్ కనబడ్డా, స్పెట్స్ కనబడ్డా, వాచెస్ కనబడ్డా అక్కడైతే ఆగి చూస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మని అడుగుతూ ఉన్నాడు కొని అమ్మ అని. ఇది చూస్తున్నారా కోనేరు అండి, కొమరెల్లి దగ్గర కోనేరు. చాలా బాగుంటుంది. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇందులోనే స్నానం చేస్తుండే. కాకపోతే ఒక 2 ఇయర్స్ నుంచి అయితే ఇందులో చెయ్యట్లేదు, అంత ఫ్రెష్గా అనిపించట్లేవు వాటర్ అనేసి. మేమైతే ఎక్కడ స్నానాలు అయితే చేయడం లేదు. అక్కడ చూస్తున్నారా కొంతమంది దిగి కాలు కడుక్కుంటున్నారు, నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటున్నారు. చూస్తున్నారా అండి, కోనేరు పక్కకు అన్నట్టే కళ్యాణ కట్ట అయితే ఉంటుందండి. ఇక్కడ పుట్టు వెంట్రుకలు, గుండు గిట్లా ఏమైనా మొక్కున్నా కానీ చేసుకోవడానికి కానీ ఇక్కడ
ఉంటుందండి వెంట్రుకలు తీసేది. అలా నడుచుకుంటూ వెళ్తుంటే మళ్ళీ అన్ని షాప్సే ఉంటాయండి. ఫుల్ అంటే ఫుల్ షాప్స్ ఉంటాయి. ఇక్కడైతే చాలా తక్కువ రేట్ అనిపిస్తది. గుడికి ఎదురుంగా దానికంటే కొంచెం లోపలికెళ్తే కొంచెం రేట్ అనేది కొంచెం తక్కువ ఉంటదనేసి మేమైతే ఎప్పుడు లోపలికే వెళ్తూ ఉంటాము. కొన్ని కొంచెం కుంకుమ, కొంచెం తాళ్ళు, కొన్ని చైన్స్, కొన్ని ఉంగరాలు అట్లా తీసుకోవడానికి ఇటైతే వెళ్తూ ఉంటాము. గుడి ముందయితే ఎక్కువ తీసుకోము. అక్కడ రేట్ అయితే చాలా అనిపిస్తది. సో, అందుకని మేమైతే ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము. చూస్తున్నారా అక్కడ కుండలున్నాయండి బోనం చేయడానికి గిట్లా కుండలైతే ఉన్నాయి. మా బాబు అయితే ఈ బొమ్మలను చూసి ఓవర్ ఎక్సైట్ అయిపోతున్నాడు. కావాలి, కావాలి అన్నట్టు. మా పాప అయితే అందులోనే బీరిపోయింది. అమ్మ ఇది కావాలి, అది కావాలన్నట్టుగా చూస్తూ ఉన్నది. ఇక్కడైతే చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ చైన్స్ ఉన్నాయండి. చాలా అంటే చాలా చైన్స్ ఉన్నాయి. కానీ కాస్ట్ కూడా కొంచెం హైయే ఉంది. మేమైతే తక్కువ తీసుకున్నాం. చైన్స్ అయితే అసలేం తీసుకోలేదు. మా పాపకు ఒక పూసల చైన్ ఏమో తీసుకున్నాను అంతే. ఎక్కువైతే ఏం ఖర్చు పెట్టలేదు. ఇక్కడైతే ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. మన దగ్గర 10 రూపీస్ స్టిక్కర్ ప్యాకెట్ కూడా ఇక్కడ 20 రూపీస్ చేసి అమ్ముతున్నారు. మేమెప్పుడైనా ఫస్ట్ వీక్ వస్తుండే అని చెప్పాను కదా! అప్పుడైతే కాలు పెట్టడానికి కూడా సందుండకపోతుండేనండి. ఎందుకంటే శ్యామలాదేవి గిట్ల అప్పుడే వస్తుండే. బోనం రాకేష్ అన్న వాళ్ళందరూ కూడా అప్పుడే వస్తుండే కదా! సో, బిజీగా ఉంటుండే. బోనాలు కూడా చాలా అంటే చాలా తీస్తుండే. మధ్యాహ్నం అయితే ఈ మాత్రం మంది కూడా లేరండి. తక్కువున్నారసలు. ఒక్కరో ఇద్దరో ఉండే. నైట్ అయ్యేసరికి కొంచెం పెరిగిపోతూ చాలా మంది అయిపోయినారు. కానీ మరీ ఫస్ట్ వీక్‌లో ఉన్నంత మందయితే లేరు. ఫోర్త్ వీక్ ఇదైతే మేము వచ్చింది. చాలా తక్కువగా ఉన్నారు. ఫస్ట్ టైమ్ అండి నేనైతే ఇంత తక్కువ మందిని కొమరెల్లిలో చూడడము. మేమే షాక్ అయిపోయినాము. చాలా ప్రశాంతంగా దర్శనం అయిపోయింది. చాలా ప్రశాంతంగా ఉండే. ఎప్పుడైనా లేట్ అయిపోతుండే. అసలు బిజీగా ఉంటుండే. కానీ ఈసారి అయితే అన్నీ ప్రశాంతంగా అయిపోయినాయండి కొమరెల్లిలో మాకైతే. మేమైతే ఇక్కడ కుంకుమ అయితే తీసుకుంటున్నాము ఇంట్లోకి. మా మామయ్యకి ఇట్లా కావాలి అంటే రెడ్ కలర్‌ది మెరూన్ కలర్ కుంకుమ తీసుకుంటున్నాము. మా అల్లుడొచ్చేసి నాకు కీ చైన్ కావాలమ్మా ఆళ్ళ అమ్మని అడుగుతూ ఉన్నాడు. సో, ఆళ్ళ అమ్మ అయితే బెదిరించినుండే మా అల్లుడిని. తనైతే ఏడుస్తున్నాడు. మా అల్లుడు ఏది చూస్తే అది కావాలి అంటాడు. కానీ మరీ అంత ఏం అడగడులెండి. కాకపోతే కీ చైను, స్పెక్స్, వాచెస్ గవైతే అడుగుతాడు. అంతకు మించి ఇంకేం అడగడు. మా అత్తమ్మొచ్చేసి "బెదిరియకమ్మా, ఎందుకు బెదిరిస్తున్నావు? కొనియరాదమ్మా" అని చెప్తుంది మా ఆడపడుచుకైతే. అక్కడి నుంచి ముందుకొస్తే చూస్తున్నారా కొమరెల్లి గుడి ఎంత బాగుంది. లైట్‌లతోటి కలర్‌ఫుల్‌గా ఉంది కదా! ఇక్కడైతే మా అల్లుడొచ్చేసి స్ప్రైట్ కావాలని అడిగినుండే. మా పాపొచ్చేసి థమ్స్ అప్ కావాలని అడిగినుండే. వాళ్ళైతే కొనుక్కున్నారు. స్ప్రైట్, థమ్స్ అప్ అయితే కొనుక్కున్నారు. మేమైతే ఎక్కువ ఏమి ఇవ్వమండి పిల్లలకి. కాకపోతే ఇప్పుడు కొంచెం బాగా తిరిగి ఉండే కొంచెం అనే అంటే ఫుడ్ గిట్లా కొంచెం అరిగినట్టు అనిపియట్లేదు అనేసరికి పోనీలే అన్నట్టు ఈసారైతే ఇప్పిస్తున్నాం. మేమైతే అంతగా ఏమి కూల్ డ్రింక్స్ అయితే పిల్లలకి ఇవ్వము. తక్కువనే అండి పిల్లలకు కూల్ డ్రింక్స్ గిట్లా ఇవ్వడము. మనకు బయట నార్మల్‌గా 10 రూపీస్‌కి దొరికే థమ్స్ అప్, స్ప్రైట్ చిన్న సీసాలు ఇక్కడ మాత్రం 20 రూపీస్ అంట అండి. 20 రూపీస్ అనేసరికి నేనే షాక్ అయిపోయినా. 10 రూపీసే కదా! మరీ 20 రూపీస్ ఎందుకనేసి అక్కడి నుంచి ఇంకో వేరే షాప్‌కొచ్చాక అడిగితే అక్కడ మాత్రం 15 రూపీస్ అన్నారు. సరే పోనీలే 20 రూపీస్ కంటే 15 రూపీస్ బెటర్ కదా! 5 రూపీస్ ఎక్స్‌ట్రా అనేసి అదైతే కొనుక్కునుండే. చూస్తున్నారా ఇక్కడైతే పూసల దండలు బాగున్నాయి. మా ఆడపడుచుకైతే చాలా అంటే చాలా నచ్చినాయంట. తనైతే ఒక 4, 5 షాపులు తిరిగి ఇక్కడైతే తీసుకుంది పూసల దండ. 100 రూపీస్ పడిందండి పూసల దండ. అలాగే బ్యాంగిల్స్ కూడా తీసుకునుండే పూసల బ్యాంగిల్స్. అవి 50 రూపీస్‌కి 2 లాగా వచ్చినుండే. చూస్తున్నారా ఇవేనండి పూసలవి బ్యాంగిల్స్. నేను కూడా తీసుకున్నాను. మా పాప తీసుకునుండే. మా ఆడపడుచు తీసుకుంది. 50 రూపీస్ లాగా ఇచ్చినుండే 2. అలాగే మా పాపకి పైన ఉన్నది కదండీ చైను నెక్ పీస్ లాగా అదొకటి తీసుకున్నామండి. అది కూడా 50 రూపీస్ పడినుండే. మేమేదో మా పాటికి మేము షాపింగ్ చేసుకుంటూ ఉంటే, మా బాబేమో వేరే బాబు ఆడుకుంటున్న ఒక ఏమంటారు ఒక బండిని చూసి అది కావాలని మా బాబుని అడుగుతూ ఉన్నాడు. వాళ్ళ నానమ్మ ఉండి నేను కొనిస్తా అనేసి ఇదైతే కొనిచ్చింది ఆడుకునేది. ఇదొచ్చేసి ఎంత చెప్పారంటే 60 రూపీస్ చెప్పారండి. మా అత్తమ్మ నేను బేరమాడంగా 80 రూపీస్‌కైతే ఇచ్చినుండే. అది కొనుక్కున్నప్పటి నుంచి మా బాబాయ్ అయితే దాన్ని ఇడవట్లేదు అసలు. మమ్మల్ని పట్టించుకునేది కూడా లేదు. దాన్ని తీసుకొని వెళ్తూనే ఉన్నాడు. మాకసలు ఇవ్వట్లేదు. ఇస్తే గుంజుకొని ఏడుస్తున్నాడు. చూస్తున్నారా తనంతట తానే ఆడుకుంటూ పోతూ ఉన్నాడు. వాళ్ళని గుద్దుకుంటూ, వీళ్ళని గుద్దుకుంటూ.
మొత్తానికి అయితే మా షాపింగ్ అయితే అయిపోయిందండి. మేమైతే రిటర్న్ వెళ్తున్నాము మేము ఉండే ప్లేస్కి. మళ్ళీ మార్నింగే లేవాలండి. మార్నింగ్ లేచి బోనాలు చేయాలి, పటంగిట్లా వేపియాలి, ఎల్లమ్మ తల్లికి బోనం గిట్లా చేయాలి కదా. సో అందుకని మేమైతే ఫాస్ట్గా వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకుంటామండి. ఓకేనండి, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి. బాయ్ అండి.